జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగపూర్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆయన వెంట భార్య అన్నా లెజ్నోవా, కుమార్తె, తనయుడు మార్క్ శంకర్, కాకినాడ లోక్సభ సభ్యుడు తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. విమానాశ్రయంలో కొందరు పార్టీ నాయకులు వారికి స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ పాఠశాలలో సంభవించిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. రివర్ వ్యాలీ రోడ్లో మూడంతస్తుల భవనం సోప్ హౌస్లో గల టమాటో కుకింగ్ స్కూల్లో మంటలు చెలరేగిన ఘటనలో మార్క్ శంకర్తో పాటు 16 మంది చిన్నారులు గాయపడ్డారు. కుకింగ్ లెసన్స్ బోధించడం, దానికి అనుగుణంగా క్యాంప్ నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాయి. 3 అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించాయి. అత్యవసర చికిత్స అందించారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లో పొగపోవడం వల్ల ఐసీయూలో చికిత్స అందించాల్సి వచ్చింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ హుటాహుటిన సింగపూర్కి బయలుదేరి వెళ్లారు. డిశ్చార్జ్ అయ్యేంత వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత శంకర్ ఆరోగ్యం గురించి చిరంజీవి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. బాబు ఆరోగ్యం బాగుందని, ప్రస్తుతం కోలుకుంటున్నాడని చిరంజీవి వెల్లడించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని చెప్పారు. తమ కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ మామూలుగా ఎప్పటిలాగే ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో ఇక తన తనయుడితో కలిసి పవన్ కళ్యాణ్ స్వదేశానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుమారుడిని ఎత్తుకొని కనిపించారు పవన్. ఆయన పక్కనే అన్నా లెజ్నోవా ఉన్నారు. కాగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా నేడు తిరుపతికి వెళ్లనున్నారు. శ్రీవారిని దర్శించుకోనున్నారు. అగ్ని ప్రమాదం నుంచి తన కుమారుడు క్షేమంగా బయటపడిన నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు ఆమె. సోమవారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకుంటారు. స్వామివారి సేవలో పాల్గొంటారు.